వచ్చే సంవత్సరం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మాట్లాడండి. ఆమోస్ గ్రంథము 4:12 చదువు. ఆమోస్ గ్రంథము 4:12 21 తీసుకోవాలి చదువు. ఆమోస్ గ్రంథము 4:12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరం కలిసి చదువుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరం కలిసి చదువుతుంది. చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన వర్ణించుకొనును. అలాగు చేసి వారిని మా పాదముల రాబోయి. ప్రేమగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా ప్రభా, ఈ ఉదయకాలం మంది మరొకసారి మీ పాద సన్నిధిలో మీ బిడ్డలుగా కూడి కూర్చుంటున్నాను తండ్రి. మీరే మాతో స్వయంగా మాట్లాడండి. మా మధ్యలో మీరు సింహాసనం వేసినట్టుగా మా హృదయాలు కూడా మీరు తీసుకుంటున్నారు తండ్రి. కానీ ప్రభావ మీ యొక్క వాక్యాన్ని విశదీకరించి అట్టబయలుగా నేను మాకు బయలుపరచవలసిందిగా వేడుకుంటున్నాను. వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఆశించినట్టుగా మేము జీవించడానికి ప్రభావ మీరు ఆజ్ఞాపించినట్టుగా మీ బల్లో చేయబెట్టడం మాకు సహాయపడమని అవాక్యలను అయ్యగలుగుతండి. ఈశ్వరు నన్ను బలుపరిచి మీ నోటి కోరిగా వాడుకోమని దేవా నేను తగ్గించబడి తండ్రి మీరు హెచ్చించబడి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనకు తెలిసిన మాట్లాడి చాలాసార్లు చదువుకుంటాం. ఇది వాళ్ళు వెళ్ళేదానికి ముందు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 దేవుని చదవండి. చదవండి ఎవరు. కాబట్టి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. మనం ఈ మాట ఎన్నో విధాలుగా దేవుని వాక్యమో పరిశుద్ధాత్మ దేవుడు బయటకు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం దీని ముందు చదువుకున్న మాట ఆమోస్ గ్రంథం 4:12 ఏముంటుంది ఇక్కడ? మీ దేవుని ఎదుట మీ దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుడి. ఇది మనం పరీక్షించుకోవాల్సిన దినం. ఈ 2024 గతించిపోతుంది కాబట్టి ఈ 9 దినాలని ఈ 9 దినాల్లో మనం ఏం చేయాలి అంటే మనలో మనం పరీక్షించుకుంటూ రావాలి. లేవి రాసిన గ్రంథంలో మాట ఉన్నది, చెప్పండి. అక్కడ సమాధిని తాకువాడు, చనిపోయినటువంటి కళబెలను తాకినవాడు, ఎముకను తాకినవాడు అపరిశుద్ధుడు అని రాసింది. అంటే సమాధిని తాకకూడదు, కళబెలను తాకకూడదు. కళబెలం అంటే చనిపోయిన దాన్ని, అది జంతువే కావచ్చు మనిషే కావచ్చు దాన్ని, కానీ లేకపోతే ఎముకను తాకువాడు అపరిశుద్ధుడు, వాడు దేవుని యొక్క బలలో చేయడానికి అర్హుడు కాదు అని రాస్తాడు. అంటే ఈ సమాధి దేని చూపిస్తా ఉంది అంటే కపట జీవితం, వేషధారణ. మనలో ఒక రీతిగా ఉంటాము, మనం బయట ఒక రీతిగా ఉంటాము. మన లోపల ఒక రీతిగా ఉంటాము, బయట ఒక రీతిగా ఉంటాము. సమాధిలో ఏముంటుందండి? ఏముంటాయి సమాధి? ఏముంది అమ్మా? చనిపోయిన వాడు ఉంటాడా? కళబెల ఉంటుందా? ఏముంటుంది సమాధిలో? ఏముంటుంది? ఎముకలు ఉంటాయి. కళబెల ఉండదు, వాడు ఉండడు. ఎవరు ఉంటాడు అక్కడ? వాడి ఎముకలు మాత్రమే ఎగురిపోయి ఉంటాయి. అవి త్వరగా పొల్లవు. ఎందుకంటే త్వరగా అవి మట్టి కావు, టైం తీసుకుంటుంది, కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది ఎముకలు మట్టి అయిపోవడానికి. కాబట్టి ఎముకలు ఉంటాయి. ఈ ఎముక కదండి. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట్లాడుతున్నాడు, ఎముకను తాకువాడు కూడా అన్నాడు. ఒకటి సమాధిని తాకువాడు. సమాధి అంటే మన కపట జీవితము. లోకంలో క్రైస్తవుడిగా విశ్వాసిగా మనం జీవిస్తున్న జీవితం ఏదైతే ఉంది, వాడు వినేవాడైనా బోధించేవాడైనా ఎవడైనా కావచ్చండి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది దేవుడి ఎదుట మనం లెక్క ఇవ్వవలసి ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గ్రంథాలన్నీ కూడా చెప్పాను, గ్రంథాల పేరు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పను, ఎందుకంటే మనకు ఫస్ట్ పాఠం వచ్చిందా ఈ సంవత్సరంతో చాలాసార్లు చెప్పాను మీకు. నేను ఎందుకంటే ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను కాబట్టి చాలాసార్లు చెప్పాను. ఒక్క పాఠంలో వచ్చిందా? చాలా పాఠాలు చెప్పాను మీకు. వచ్చిందా ఒక పాఠంలో? ఎన్ని గ్రంథాలు చూపించాను నేను? ఎన్ని చూపించాను?
అసలు నా చేతుల్లో గ్రంథాలు నాకు తెలియదు, ఇంటి గ్రంథంలో కొడుతున్నాయండి కదా, గ్రంథాలు మనకు తెలియదు కదండి. సరే ఇప్పుడు నేను చెప్పట్లేదండి, టైం లేదు. కాబట్టి మనము దేవుని ఎదుట కనపడడానికి సిద్ధపడాలి. మన సిద్ధపడటం ఎలా ఉంది, ఏ రీతిగా ఉంది, ఎలా సిద్ధపడుతున్నాం అసలు యాక్చువల్గా? ఏదైనా పెళ్లికి పోవాలంటే, లేదంటే ఫంక్షన్ పోవాలంటే ఎలా సిద్ధపడతాం మనం? ఎలా సిద్ధపడతామండి? స్నానం చేయకుండా వెళ్తామా, లేకపోతే మాసిపోయిన బట్టలు వెళ్తామా, లేకపోతే పాత బట్టలు వేసుకొని వెళ్తామా? అలా పోవు కదా. ఎలా పోతాం మనం? మంచిగా నీట్గా తయారవుతాం కదా, ఇంకా సెంటు కూడా కొట్టుకుంటాం, అత్తరికి ఇద్దరంతా జబర్దస్త్గా, ఇంకా మంచి బట్టలు, తప్పే లేదు అందులో, తప్పు లేదండి. అది మనిషిగా మనం ఏంటంటే వేసుకోవాలంటే ఆమె అత్తలు ఏం చేస్తుంది, ఒక స్త్రీ ఏం చేస్తుందమ్మా, మట్టి లేని ఏం చేస్తుంది, అత్తలతో ఏం చేస్తుంది అది. కాబట్టి అత్తలు రాసుకోవడం తప్పు లేదు, మంచి బట్టలు వేసుకోవడం తప్పు లేదు కదా, మంచి ఆహారం తినడం తప్పు లేదు, ఏది తప్పు లేదు. ఒకటే తప్పు. ఏంటి తప్పు అంటే దేవుని ఎదుట కనబడకుండా పోవటమే తప్పు. దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు మనం బుద్ధి లేని కన్యకలాగా ఉన్నాం అనుకోండి, బుద్ధి లేని కన్యకలాగా ఉన్నాం అనుకోండి. అంటే ఏముంది అక్కడ? ఇద్దరి మధ్య తేడా వచ్చింది. బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్య కదా. వీళ్ళు 5, వాళ్ళు 5. ఎంతమంది వచ్చారు అక్కడికి? 10 మంది వచ్చారు. యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. కానీ కొంతమందికి ఆ భాగ్యం దక్కింది, కొంతమందికి ఆ భాగ్యము దక్కలేదు. ఎందుకంటే సిద్ధపాటు లేదు కదండి. సిద్ధపాటు దీపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని మంచి చక్కగా నీళ్ళు తయారు ఇచ్చారు, దీపాలు తీసుకొని వచ్చారు, దీపాలు వెలుగుతానే తీసుకొచ్చారు వాళ్ళు. కానీ వీరి దీపాలు వెలుగుతానే ఉన్నాయి, వీరి దీపాలు ఆరిపోయింది. ఎందుకు? దానిలో నూనె, అసలైనది సమురు లేదా అసలైన నూనె లేదు, అసలైనది లేదు. నీలో నాలో కూడా అసలైంది లేకపోతే మనము కూడా దేవుని ఎదుట కనపడలేదు, కనుమరుగైపోతాం. అప్పుడు నువ్వు అరిచినా, ఏడ్చినా, మొత్తుకున్నా, గోల చేసినా ఉపయోగం ఏమీ లేదు కదా, ఉపయోగం ఏమీ లేదు. దేవుని ఎదుట కనపడాలి అంటే కొన్ని మనం గుణగణాలు కలిగి ఉండాలి కదా. ఒక వ్యక్తిని చూపిస్తాను. యోనా గ్రంథం, యోనా గ్రంథం తెలుసు కదండి మీకు? యోనా తెలుసా మీకు? ఏంటమ్మా ఏం బాబు మాట్లాడతాం మీరు కూడా? యోనా తెలుసా? తెలుసా? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడే మీకు? ఏ రోడ్లో కలిసాడు? మైలోలో కలిసాడా లేకపోతే బెల్లోలో కలిసాడా? మైలోలో కలిసాడా? వెరీ గుడ్, మంచిది. యోనా చూడండి, 2:1 అధ్యాయము 1-2 వచ్చిన యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏం చెప్పాడండి ఇక్కడ? నేను ఒక స్టోరీ రూపంలో చెప్తున్నాను మీకు. నేను మళ్ళీ ప్రశ్నలు వేస్తా. ఈ పాఠం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి నాకు చెప్పకపోతే నేను ఒప్పుకోను. మళ్ళీ ఇదే పోతే చేస్తాను నేను. అంటే దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొచ్చి ఆయన పేరు ఏంటంటే యోనా. యోనా ఎవరు అసలు అంటే యూదుడు. యోనా యూదుడు. ఆ యూదుడిని యోనా పిలిచి, ఈయన బోధకుడు కాదు, నిజానికి యోనా ప్రవక్త కాదు, యోనా ఒక బోధకుడు కూడా కాదు, ఒక సామాన్యుడైనటువంటి యోనాని దేవుడు పిలిచి, అయ్యా యోనా గారు ఇక్కడ నీతో నాకు కొద్ది పని ఉంది అని ఏం చేశాడు? నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రకటింపును. పని చెప్పండి, మీరు మొత్తం శంకించబోతున్నారు. ఒక పని అప్పగించాడు. ఏంటో పని అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఈ నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుంది అని, కాబట్టి నేను చేద్దానికి వెళ్ళి ప్రకటించు. ఏమని ప్రకటించాలి? ఇక్కడ ఇంగ్లీష్ లో మాట ఏమిటంటే, ఏమిటంటే క్రై అగైన్స్ట్ నినివే అంటాడు. అంటే నినివే పట్టణానికి ఎదురుగా ఏడవమంటాడు. ఈయనంటాడు, నువ్వు బలేవాడివయ్యా, నువ్వు ఏదో నువ్వు పిలిచి ఏడవమని చెప్తున్నావు. ఎవడు ఎడుతాడు? పోయి ఏడు రావాలి కదా. సినిమాలు ఏడుస్తారు కదా. ఎలా ఏడుస్తారు వాళ్ళు? ఎలా ఏడుస్తారండి? మీరు చెప్పండి. నాకు తెలుసులే, మీరు సినిమా చూస్తారు, చెప్పండి. ఎలా మీరు కూడా చూస్తారు, టీవీ దగ్గర కూర్చొని చూస్తుంటారు కదా. అమ్మలకు లోపల తెగ చీరేస్తూ ఉంటారు. ఎలా ఏడుస్తున్నారు వాళ్ళు? నిజంగా నీళ్ళు వస్తాయా?
నిజంగా రావు. నేను ఏడమంటే ఏడుపునప్పుడు ఎట్లా ఏడుస్తాడు కదా? ఏడవాలి. నిజమైన ఏడుపు అంటే దానికి అర్థం ఏంటంటే సరి అయినటువంటి పశ్చాత్తాపం మనలో ఉండాలి. నీకున్నదా పశ్చాత్తాపం? మనకున్నదాంటి పశ్చాత్తాపం. ఈ సంవత్సరం అంతా కూడా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వచ్చాం కదా. చక్కగా అన్నీ ఇచ్చాడు దేవుడు, సమృద్ధిగా ఇచ్చాడు. తినడానికి, ఉండడానికి, అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు. కానీ మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాం. ఈ 2024 ప్రభువా గతించక ముందే నా జీవితంలో ఒక పశ్చాత్తాపం తీసుకురామని నేర్చావా? ఎప్పుడు నేర్చావా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట ఏమంటాయంటే, నీవు అన్ని బాగానే ఉన్నావు కానీ నేనేం చేశావు? ఏమైపోయావు? మొదటి ప్రేమను కోల్పోయావు. నీలో ఉందా మొదటి ప్రేమ? ఈ సంవత్సరం గతించిపోయి ఈ సంవత్సరం నుంచి నీ కొత్త సంవత్సరాలకు ముందు నిన్ను పరీక్షించుకుంటున్నావా? నిన్ను శోధించుకుంటున్నావా? పరిశీలించుకుంటున్నావా? ఇక్కడ అంటున్నాడు ఏమని? నేనే పట్టణానికి వెళ్ళి ఈ పని చేయమంటాడు. సరే, 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణం పారిపోవాలని యోనా ఎక్కకపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కింది. చాలండి. ఇక్కడ ఉందండి అసలు మసాలా అంతా కూడా. యోనా చీను ఇక్కడ కనిపిస్తున్నాను. చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను ఆయన? అరే బాబు, నువ్వు నేనేమి పట్టణానికి పోరా అంటే ఏం చేశాడండి? ఇలా తర్షీషు పట్టణం పారిపోయాడులే, అది పక్కన పెట్టండి. దానికి ఏం చెప్పాడు ఇక్కడ? ఏం చేశాడండి? దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి పరిగెత్తాడు. మీకు చిన్న ఉదాహరణ, దేవుడి సన్నిధి నుంచి ఎవరైనా పారిపోతాడండి? పారిపోగలమా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కుర్చీలో కూర్చున్నారు అనుకోండి, లేదు సోఫాలో కూర్చున్నారు. మీరు కూర్చున్నప్పుడు జస్ట్ ఒకసారి కింద చూస్తామంటే, ఏదో దీక్షగా చూస్తామంటే చీమలు కొన్ని నడుచుకుంటూ పోతా ఉంటాయి, వైగా పోతుంది కదా. చీమలు పోతామంటే ఇప్పుడు ఏది అందులో ఏదో ఒక చీమ, అరే ఎవడు నన్ను పని కూర్చొని చూస్తున్నాడు, ఆయన నుంచి పారిపోతాను. ఎంతో పారిపోతుంది, నీ చూపు నుండి పారిపోతుంది, ఎక్కడ పోయి చూస్తుంది కదా. అంటే నీవు నీ నా ఆలోచన లాగానే ఉంది. అరే ఆయన నుంచి పారిపోతాడు. ఎక్కడ పారిపోతాడు పిచ్చోడు? ఎక్కడ పారిపోతాడండి? నేనే పట్టణం నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడ పారిపోయావు? మనం దేవుని సన్నిధిలో ఎక్కడెక్కడికో పారిపోయాం, అవునా కాదా? నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకుంటావు లేదా? మనం పారిపోతున్నాం. దినదినము మనం పారిపోతానే ఉన్నాం. దేవుని దృష్టి నుండి, దేవుని యొక్క కను దృష్టి నుండి మనం పారిపోతున్నాం. ఒకటి మనం గమనించాలి, ఎక్కడికి పారిపోతాం. ఎక్కడున్నావు అంటే నువ్వు ఎక్కడ పరిగెత్తిన అక్కడే ఉన్నావు. ఆయన దృష్టిలోనే ఉన్నావు కదా, ఆయన సన్నిధిలోనే ఉన్నావు. నేను చాలాసార్లు చెప్పాను, గుర్తులేదు. మనం చాలాసార్లు విశ్వాసం ఏమైపోతామంటే మన లోకంలో జీవించే జీవితం వల్ల మనం పడిపోతూ ఉంటాం. ఎక్కడున్నామంటే మనం దేవుని యొక్క చేతిలో ఉన్నాం, మనం పడిపోతూ ఉంటాం. ఒకటి మనం గమనించాల్సింది ఏమంటే, ఆయన చేతిలో నుండి కింద పడిపోకుండా చూసుకో. ఆయన చేతిలో ఏనాడే నువ్వు కింద పడిపోయావో తిరిగి నువ్వు ఆ చేతులకి మళ్ళీ రాలేదు. అది హైలీ ఇంపాసిబుల్, ఇక జరగదు కదా. అంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, పడిపోతున్నావు. మానవులు కాబట్టి శారీరకంగా సహజం, పడిపోతాం, తప్పులు జరుగుతాయి, మిస్టేక్ జరుగుతుంటాయి. కానీ సరి చేసుకోవాలి, తిరిగి లేవాలి, తిరిగి లేచి నిలబడాలి. కానీ దేవుని సన్నిధి నుంచి నువ్వు పడిపోయావనుకో, ఆయన చేతుల నుంచి పడిపోయావనుకో, ఇక ఎప్పటికీ నువ్వు లేవు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా బాగున్నాను, చాలా చక్కగా బోధిస్తాను, చాలా చక్కగా ఇక అది ఉన్నా ఇది కూడా అనుకోవచ్చు. వేస్ట్, నీ మాటలు వేస్ట్. ఎందుకో తెలుసా? నీ బతుకు ఇక్కడికి తెలిసేది. మొదటి కొరింథీ 3:5 ఇక్కడ చదవండి. మొదటి కొరింథీలు ఏమన్నా మీకు తెలుసు? ఒక్క నిమిషం. ప్రతి ఓడను వారి క్రియలు అగ్ని చేత కాల్చివేయబడను. ఎక్కడ మనకి 2 కొరింథీ 5:3 5
నీ దగ్గర చెప్తున్నారు చెప్పుకుంటా నేను ఏమర్చిపోతాను. 3:13 మొదటి కొరింథీ 3:13 చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. ఆ దినము దానిని తేటపరచు, అది అగ్ని చేత బయలుపరచబడు. మరియు వాని పని ఎట్టిలో దానిని అగ్నియే పరీక్షించను. అన్ని కాలిపోతాయి కదండి. మన క్రియలు కూడా కాలిపోతాయి. మనకు మనం అనుకుంటే మనం నీతిమంతులు, మంచివాళ్ళు, విశ్వాసులు, భక్తులు, అది ఇది మనం ఎన్ని అనుకున్నా కానీ దేవుని దృష్టిలో నువ్వేమైనావో ఆయన ఎదుట బట్ట బయలుగా ఉన్నాను. ఇక్కడ యోనా కూడా తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు. పారిపోతా ఎక్కడ పోయాడంటే తర్షీసు నేనేం పోమంటే ఎక్కడికి వెళ్తానండి? నేను తర్షీసు పోవడానికి ఒక పడవ రెడీగా ఉందండి. దేవుని దృష్టి నుండి నేను పారిపోవడానికి సిద్ధపడి పారిపోతా ఉంటే మనం లెక్కించడానికి ఒకరున్నాడు రెడీగా. ఎవడు? సాతానుడు. ఈ తర్షీసు కూడా అంటే సాతానుడు పడవ. దేవుని దృష్టి నుంచి పారిపోతున్నాడు యోనా. కానీ నేను ఎక్కించుకొని నేను సేఫ్ పెట్టి తీసుకెళ్తాను. నారాబాబాని తీసుకెళ్లి నటి సముద్రంలో ముంచి పారేస్తాడు. నటి సముద్రంలో ముంచి పారేస్తాడు. అది జరిగింది ఇక్కడ యోనాకి కదా. ఏం చేశాడు? దేవుడి నుండి పారిపోతా ఉన్నాడు. కొంత దూరం పోయిన ఏం కనపడింది దానికి? తర్షీసుకు వెళ్ళే పడవ కనపడ్డది. నీ నా జీవితంలో కూడా లోకంలో ఇలాగనే ఉంటాయండి కదా. చాలా మంది స్నేహితులు మంచి మంచి సలహా ఇచ్చేట్టుగా కనపడతారు. అరే నీకెందుకు, నేను చెప్తాను నీకెందుకు నేను మాట్లాడుతుందా అంటాడు. నేను తీసుకెళ్ళి టెక్నాలజీలో ముంచేస్తాడు. ఎందుకు? వీటి కమిషన్ తీసుకుంటాడు. నీతో వాడు ఒప్పందం పెట్టుకుంటాడు కదా. నీకు చేయాల్సిన మేలు కాదు, నీ దగ్గర నుంచి కమిషన్ పొందడానికి వాడు అట్లా చేశాడు. తర్వాత ఏమవుతాయంటే చివరికి ఎప్పుడు తెలుస్తాయంటే చాలా ఆలస్యం కదా. మునిగిపోయిన తర్వాత అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వెళ్ళేసి అవుతాం. అరే నేను చేసిన తప్పు.